I'm hoping what I said could make you change your mind, though it doesn't really matter when my hands are tied. I'm trying to walk across the bridges that I've burned. My only way to you is gone, the tide has turned. So give me a light, show me what You can't expect a respect, from what position that you have. You earn respect from the things that you do. This is what I believe. Alright, very good morning everyone. My name is Shrikant. Welcome back to my channel. ఇప్పుడే హోటల్ నుంచి జస్ట్ స్టార్ట్ అయిపోయాను అండ్ టువర్డ్స్ గంగోత్రి సైడ్. గంగోత్రి వచ్చేసి 112 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అప్రాక్సిమేట్లీ 12-120 బిట్వీన్లో ఉంటుంది. అండ్ గూగుల్ మ్యాప్స్ అయితే 3 hours and 30 minutes చూపిస్తుంది అప్రాక్సిమేట్గా. అంటే గెస్ చేసుకోండి, ఇక్కడ 100 kilometers ఓన్లీ ఇలాంటి రోడ్. ఈ రోడ్ కూడా మరీ అంత ఎక్స్ట్రీమ్గా లేదు, కరెక్ట్ వెళ్తున్నాం. సో అలాంటిది ఇలాంటి రోడ్లోనే 3 hours పడుతుంది 100 kilometers కొట్టాలంటే. ఇంకా ఉత్తరాఖండ్ కేదార్నాథ్ సైడ్ అయితే ఇంకా 10 to 15 kilometersకి 1 hour పడుతుంది అన్నాడు మా ఫ్రెండ్. చూద్దాం, లెట్స్ సీ మన జర్నీ ఎలా సాగుతుందో, ఎంత తొందరగా అయిపోతుందో. నేను ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ జారుండే నా బండి, అంటే ఇట్లా పెద్దగా ఏం జారలే, లైట్గా జారింది, బ్యాలెన్స్ చేసుకుండే. సో రోడ్ మాత్రం ఇట్లా జారేటట్టు ఉంటే మాత్రం అంతా అయిపోతాం. ఎప్పుడైనా ఏదైనా కరెక్ట్ స్లోగా వెళ్ళండి. బురదలో ఉన్నప్పుడు ఈవెన్ వాటర్లోకి వెళ్ళి పోయినా పర్లేదు, కానీ ఎక్కువ స్పీడ్ పెట్టకండి. అండ్ ఇట్లా స్లైడ్స్ ఉంటాయి, ఇప్పుడు ఇట్లా జారే లాంటి స్మూత్గా ఉండే ప్లేస్లో బండి టైర్లు పోనీయకండి, అక్కడ జారుతుంది బురద ఉంటుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా నేను ఏం చెప్తున్నాను. ఇవన్నీ ల్యాండ్ స్లైడ్సా మరి ఏందో తెలియట్లే. అందుకేనేమో నిన్న పోలీస్ ఆయన రిస్క్ పోకన్నాడు. అమ్మో, నేను కొంచెం యాక్టివ్గా ఉండాలి. నా హెల్మెట్ లోపల పెట్టుకుంటే నాకు ఎక్కువ పెద్ద బయట నుంచి పెద్ద సౌండ్ అయితే తప్ప నాకు అంత నార్మల్ సౌండ్స్ అయితే వినిపించాయి. పైకి వెళ్ళేదన్నా పడినట్టు సౌండ్ అయితే రెడీగా ఉండాలి. అండ్ హెల్మెట్ అందుకే వేసుకొని పెట్టుకున్నా. లక్కీలీ చిన్న చిన్న రాళ్ళు పడితే ఓకే, వీళ్ళంతా వర్క్ చేస్తున్నారు అనుకోండి, బట్ స్టిల్ వీ డోంట్ నో. లక్కీలీ ఈ ఎంటైర్ సిరీస్లో అయితే వర్షం పడొద్దు, అదొక్కటే విష్ నాకుంది. వర్షం పడితే it's gonna be very difficult for me to travel, for ride especially. వావ్, ఇట్లా ఉండాలి. కానీ గంగోత్రి వరకు కొట్టేయచ్చు ఈజీగా. 124 kilometers అంటే 2 hours కొట్టేయచ్చు. లెట్స్ సీ ఎంత దూరం ఉందో. ఓహో, ఎంత బాగా కూర్చుంది చూడు. ఇట్లా రాత్రిపూట కూర్చుంటే చాలా కష్టము, కానీ ఏముంటాయి లొకేషన్లు అయితే మన సైడ్ అయితే అస్సలు దొరకాయి. ఇట్లా మేబీ ఆంధ్ర సైడ్ అయితే ఇలాంటివి ఉండొచ్చు. తెలంగాణ కుంతల వాటర్ ఫాల్స్, ఆదిలాబాద్ సైడ్ కొంచెం ఇంకా మంచి లొకేషన్స్ అనిపిస్తాయి. బట్ ఇక్కడ మొత్తం లొకేషన్, ఒక ఊరు దాటి ఇంకొక ఊరికి వెళ్ళే గ్యాప్లో మంచి లొకేషన్ వస్తుంది. నైస్ యార్, ఇన్ని కొండలు ఒకటే అలైన్మెంట్ మొత్తం, కొన్ని thousands of kilometers. రోడ్ అయితే ఆసమ్ ఉంది. ఆ పైన చూడండి ఎంత బాగున్నాయి చెట్లు ఆ కొండ మీద. ఇండియాలో ఇంత బ్యూటీ పెట్టుకొని ఇగో ప్లేస్ మ్యాన్, పక్క పైకి పడతాయి, జాగ్రత్తగా ఉండాలి. అరే మనకు చూడ్డానికి అది పడినప్పుడు చిన్నగా అనిపించిన, అది అంత హైట్ నుంచి
ఒక ఫోర్స్లోనే పడతాయి కదా, అది మన షోల్డర్ మిన్నో మన నెత్తి మిన్నో. థ్యాంక్ఫుల్లీ హెల్మెట్ ఉంది. ఈ హెల్మెట్ ఐ డోంట్ థింక్ సో ఎంత కవర్ చేస్తుందో. దీని ఇంపాక్ట్ అయితే ఉంటుంది, బూమ్ అని పడుతుంది. అదే షోల్డర్ మీద హ్యాండ్ మీద పడితే పక్కా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ పైకి వెళ్ళి పడుతుంది కదా, ఆ హైట్ మీదకి వెళ్ళి ఇట్లా ఎవడో వేసినట్టు ఉంటుంది. సో అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉన్నాను. ల్యాండ్ స్లైడ్ కనిపిస్తే నేను పైకే చూస్తున్నా, ఇంకెవరైనా తేడా. కానీ ఈ మూమెంట్లో ఏం చేయలేము ఇంకా. జస్ట్ ఓన్లీ వన్ విష్ దట్ స్లైడ్స్ పడొద్దు అంతే. I'm hoping what I said could make you change your mind, though it doesn't really matter when my hands are tied. I'm trying to walk across the bridges that I've burned. My only way to you is gone, the tide has turned. పర్ఫెక్ట్. చూడు ఎంత మంచి జారి పడతాయో. మా హైట్, ఆ హైట్ నుంచి పడితే అంతేగా, చాలా హైట్ ఉంది పైకి. బట్ ఇన్ఫ్యాక్ట్ అపార్ట్ ఫ్రమ్ ద రైడర్స్, ఎవరైనా నిజంగా చార్ధామ్ యాత్ర ఇవన్నీ తిరగాలనుకుంటే ఐ సజెస్ట్ దెమ్ టు ట్రావెల్ బై నైస్ ఎస్యూవీ ఆర్ సంథింగ్. మంచి రూఫ్ ప్రొటెక్టర్ కూడా మంచిగా ఉండాలి, పర్టికులర్ కార్కైనా దేనికైనా. సడన్గా అయినా బండి వచ్చి మీద పడ్డా మీరు ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు కంట్రోల్ అన్నట్టు. కార్లో బైక్ మీద ఉన్నంత విజిబిలిటీ కార్లో ఉండదు కదా ఆబ్వియస్గా. సో బైక్ అన్నా అట్లీస్ట్ మనం అడిగికి తప్పించుకుంటాం. మేము కార్లో అంత పెద్ద బండ పడుతుందని ఇట్లా తిప్పినామంటే లోయల్నే పడతాం. సో యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, యూ హ్యావ్ టు డ్రైవ్ సేఫ్ అంతే. బికాజ్ నేను ఇంకా వచ్చే రూట్ల గురించి కూడా కన్సిడర్ చేసుకొని చెప్తున్నాను ఇప్పుడే. బికాజ్ మీరు ఈ రూట్లో అంత పెద్దగా అంత ఎక్స్ట్రీమ్గా మీకు ఏం కనిపించకపోవచ్చు, ల్యాండ్ స్లైడ్స్ అండ్. బట్ ఇప్పుడు మనం ఇంకా గంగోత్రి దగ్గరికి వెళ్ళే రూట్ అయినా ఇంకా వేరే రూట్లో అయినా ల్యాండ్ స్లైడ్స్ అయితే టూ మచ్ ఉంటాయంట. ఓ మై గాడ్, జారకపోతే చాలు. ఇగో ఈ బైక్తో ఇదే భయం, ఇలాంటి బురదలకి వెళ్తే వెనకట జారుతుందేమో అని భయం. అలా కింద కాలు పెడితే షూ ఖరాబ్ అయిపోద్ది. ఇప్పుడు అంత పెద్ద బురద ఏం కాదు, అందుకే పెట్టలేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఐ హ్యావ్ టు పుట్ మై బోత్ లెగ్స్ డౌన్ అండ్ ట్రైన్ టు గెట్ ద బ్యాలెన్స్. ఏముంది రా పోయి రోడ్డు. అయ్యా పోయి అమ్మా, ఇప్పుడు నేను దిగాలి ఇళ్ళకి. అరే హెల్ ఆఫ్ ఎ వే మ్యాన్. ఓ దీనమ్మా, వస్తావా? ఓ జారుద్దేమో, ఒక్క నిమిషం ఇక్కడ. థ్యాంక్ యూ. వాట్ ద హెల్ బ్రో, ఇట్లుంటే ఎలా వెళ్ళమంటారు చెప్పండి ఇంకా గంగోత్రికి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగుండే, జస్ట్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్. హోటల్ నేను చెప్తాను, అన్నీ ఇండిలా రాసి బాగుంది ఇక్కడ వెదర్ అండ్ ఆల్. అండ్ యా, అక్కడ జై మాతాది బ్రేక్ఫాస్ట్ సెంటర్ అంట. లుక్స్ ప్రిటీ క్లీన్.
అక్కడ వచ్చేసి ఇంతకుముందు నన్ను సపోజ్ రాకుండా RPI submitted my documents like COVID test report and e-pass ఒకటి Xerox copy submit చేసేసాను. And now I'm here to have breakfast. ఇది ఫినిష్ చేసి మీన్ వాళ్ళు గోప్రోలో కూడా ఛార్జ్ అయిపోయింది, ఛార్జ్ పెడుతున్నా. So we'll quickly have a breakfast and we'll leave to Gangotri. Here we have the vedi paratha. In fact, see ఎలా ఉందో టేస్ట్ చేస్తాను. నా మొబైల్లో తీస్తున్నా యాక్చువల్గా వీడియో, అందుకే. థ్యాంక్ యూ బ్రో. చట్నీ మాత్రం అవసరం ఉంది, నేనేం ఎక్స్పెక్ట్ చేసినా అదే టేస్ట్. అండ్ సంథింగ్ లైక్ ఏంటి కుర్మా టైప్లో తెచ్చింది. No, it's curry is okay, but this chutney is peaks. I'll finish it off and we'll start. ఒక 10 to 15 కిలోమీటర్స్ నుంచి రోడ్ బాగుండే. అక్కడ ఇళ్ళకెళ్ళో వాటర్ వస్తుంది చూడండి, ఎంత హెవీగా చూడండి. డ్యామ్ గేట్ లాంటి. చాలాసేపు అవుతుంది నేను బ్రేక్ తీసుకోక. అలా అక్కడికి వెళ్ళి కొంచెంసేపు అలా నిల్చొని వద్దాం, ఇట్లా ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. నోబడీ ఈస్ కమింగ్. వావ్, అమ్మ ఎంత హెవీగా ఫ్లో అవుతుంది చూడండి. నైస్. అక్కడ నుంచి ఆల్రెడీ హెవీ ఫ్లో ఉంది, అది ఒక్కటి వదిలేసినట్టున్నాడు అక్కడ నుంచి. ఎంత మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో ప్రాపర్గా, కానీ చాలా హెవీ ఫ్లో ఉంది, సపక్మన్ పడుతుంది. అక్కడికి వెళ్దాం పద, బాగుంటుంది. కొండలు, ఇది సూపర్బ్ యార్, అసలు గాడ్స్ క్రియేషన్ ఇది. థిక్ wow man, this is just wow. Look at here. ఇక్కడ నుంచి నేను మొత్తం హెల్మెట్లో రికార్డ్ చేస్తున్నా ఇప్పుడు. ఇట్స్ రియలీ నైస్. నాకెందుకో ఈ ఎంటైర్ ట్రిప్ మొత్తం వీడియో తీయాలని ఉంది తెలుసా, అట్లుంది. కానీ ఒక్కటే బ్యాటరీ ఉంది, ఒకటే గోప్రో ఉంది, సో లిటరలీ నాట్ పాసిబుల్. అరే నేను కెమెరా టర్న్ ఆఫ్ చేస్తా, అలాంటి టైంలోనే రోడ్ మీద వాటర్ ఫాల్స్ పడుతుంది, లేకపోతే మంచి కొండలు కనిపిస్తాయి. సరే అక్కడ మంచి కొండ కనిపించింది కదా అని కెమెరా టర్న్ ఆన్ చేసా. ఇక్కడ మళ్ళీ ఊరు వచ్చింది నాకు, ఇది చూపించాల్సి వస్తుంది. ఈ ట్యాక్సీస్ బాగున్నాయి. ఓ మై గాడ్ మ్యాన్, దిస్ ఈస్ జస్ట్ హెవెన్ in the world. I just want to take a picture man. ప్లేస్ కున్న ఏంటో తెలియదు, ఒక కైండ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ అట్రాక్టివ్ ఫోర్స్ ఉంది అనుకుంటా. నేను ఎవ్రీ 1-2 కిలోమీటర్స్కి ఐఎమ్ స్టాపింగ్ సమ్వేర్, ఐఎమ్ జస్ట్ ఫీల్ మై సెల్ఫ్, ఎంబ్రేస్ ఇట్ అంటారు కదా, అది చేస్తున్నాను నేను ఇప్పుడు. ఎండ కొడుతుంది అయినా ఇంత బాగా అనిపిస్తుంది. జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు నార్మల్ ప్లిజెంట్ వెదర్ ఉందనుకో ఎట్లుంటుంది, ఎండ లేకుండా వర్షం పడే ముందు ఒక కైండ్ ఆఫ్ వెదర్ ఉంటుంది చూసిండ్రు, అది ఉంటే ఇంకెంత బాగుంటుంది ఈ ప్లేస్. सर गंगोत्री इससे जाना? हाँ ठीक है. एंट्री करना है, एंट्री. I think can I say that police stopped me again. ఇట్లా ప్రతి కాడ ఆపుతారు, ఎంట్రీ చేయాల్సి వస్తుంది, సో టెన్షన్.
कहाँ पे? ठीक है। मैं तकरीबन देहरादून से निकल गई हूँ कल। रहने वाले कहाँ के? मैं हैदराबाद से। हैदराबाद से। या अच्छा, आपका कोई पास बना? सर? पास बना है पास? हाँ ये सर। अच्छा, दिक्कत का कोई? कल ये वाला रास्ता पे 30 किलोमीटर के पहले एक चेक पोस्ट आया था, उसके कोविड टेस्ट भी सब डिटेल्स दिया, वो लोग एंट्री क्लियर पास भी दे दिया। उनको दिखाओ। हाँ 1 मिनट। There's too many yaar, too many people are stopping. This is the receipt they were give me yesterday. నిన్న ఇచ్చారు కదా నైట్, తర్వాత స్టే చేయమని చెప్పారు. సో దిస్ ఈజ్ कल रात दिया था सर मेरे को सर. हाँ ये वाला शायद आपको पता चल जाएगा ये क्या है, और ये दिया मेरे को, और मेरे पास भी टेस्ट हुआ आपका? टेस्ट हुआ? हाँ टेस्ट नेगेटिव भी आया सर, RT-PCR टेस्ट हो गया. हो गया सर. मैं आपको भी दिखाता हूँ. एक मिनट. మీకు ఈ పాస్ గురించి చెప్పలేదు కదా ఇప్పటివరకు, సో నేను ఇప్పుడు ఈ పాస్ గురించి చెప్తాను. నేను ఎట్లా అప్లై చేసింది ఎలా ఉంటుందో చూపిస్తా. సో దిస్ ఈజ్ ద లింక్. ఓకే, క్లిక్ చేసేసా అండ్ ఆల్రెడీ నాకు రిజిస్ట్రేషన్ ఐడి వచ్చింది, బికాజ్ నేను ఈ పాస్ అప్లై చేసా కాబట్టి. సో రిజిస్ట్రేషన్ ఐడి వచ్చి 0000011. కనిపిస్తుందా? ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. 0000011 and my mobile number 996 captcha P. So ఇది registration ID, mobile number and captcha. Just proceed. You will get the e-pass. This is my e-pass. ఓకే, ఇస్కో వ్యూ ప్రింట్ అంటున్నాడు, చూద్దాం డౌన్లోడ్ అవుతుందా. ఇది నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటా. స్క్రీన్ షాట్ నేను మెయిల్కి పంపించుకొని. भैया आपका ईमेल आईडी दोबारा, दूसरा पास है, आपका ईमेल आईडी दबाए. అంతే, ఆడ ఈమెయిల్కి పంపించుకొని ప్రింట్ ఇస్తాడు. అవి రెండు మేము ఒక 4-5 సాఫ్ట్ కాపీస్ ఉన్నాయి, కానీ ఇట్లనే ఎవరైనా హార్డ్ కాపీస్ అడుగుతారు కదా, ఒక 4-5 తీసుకొని పెట్టుకుందాం. సెట్. ఇంకా పాస్ వచ్చేసింది మనకి, ఎండిపోయింది ఈ షిట్. ఇది వచ్చేసి ఈ పాస్ చార్ధామ్ యాత్రది. దిస్ ఈజ్ మై టెస్ట్ రిపోర్ట్, ఇట్ సేస్ నెగటివ్. సో ఇవి రెండు మ్యాండేటరీ. ఉత్తరాఖండ్ రావాలంటే దీస్ టూ ఆర్ ది మ్యాండేటరీ. ఇఫ్ యూ మిస్, ఈ పాస్ ఏం లేదండి, మీరు ఇన్కేస్ ఈ పాస్ ఎప్పుడు అతను కూడా వేసిస్తా అన్నాడు. ఈ పాస్ ఇస్ జస్ట్ యూనో ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ 10-15 minutesలో ఈ పాస్ అప్లై చేయొచ్చు ఆన్లైన్లో. ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. బట్ 60 years ఏజ్ అబోవ్ ఉన్న వాళ్ళకి కొంచెం లేదనుకుంటా, చిన్నపిల్లలకు కూడా 10 years బిలో వాళ్ళకి లేదు. అండ్ కోవిడ్ టెస్ట్ అయితే మ్యాండేటరీ. ఓకే సార్, ఏ వాళ్ళ కోవిడ్ టెస్ట్ కా ఏ ఈ పాస్. ట్రస్ట్ మీ, ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ సో ఫ్రెండ్లీ అండ్ క్లోజ్ అండ్ సో రెస్పెక్టివ్. అంటే వాళ్ళే ఫస్ట్ మనకి రెస్పెక్ట్ ఇస్తారు సార్ అనుకుంటా. నీ పొజిషన్ని దాన్ని యూనో యూ కాంట్ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ ఫ్రమ్ వాట్ పొజిషన్ దట్ యూ హ్యావ్. You earn respect from the things that you do. This is what I believe. I don't know the reason, but I just like this road, this bridge, this adjacent bridge, that small waterfalls out there, and my bike. And I'm going to show you something really cool down below. Woo! Woo! This is a mini heaven. That's a muddy water, that's a small waterfalls out there. ఇంకా నేను చూపిస్తా అటు సైడ్ వెళ్ళి. We still have a chance, we'll go there. మన బైక్ ఇక్కడే ఉంది, no problem. Something is just moved.
వావ్, ఇది ఇంకొక బ్రిడ్జ్. అరే ఫొటోస్ మస్తు తీసుకోవచ్చు. లుక్ ఎట్ దిస్ వాటర్ ఫాల్స్. ఓహో లిజర్డ్ రా బాబు. వస్తా బారి. ఈడెవడరా నాకు చెప్తున్నాను అనుకుంటే. జస్ట్ లుక్ ఎట్ ద వాటర్ ఫాల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. This is just amazing, yaar. I just wanted to stay here for some more time. ఏం ప్లేస్ అండి ఇది, ఎంత బాగుంది. Man, this is just amazing. మై ఐడియా ఇస్ నాట్ ఎట్ ఆల్ రాంగ్. ఇంత మంచి రోడ్ మిస్ అయ్యేవాడిని నేను. కేదార్నాథ్ నుంచి వచ్చిన ఒకటి రిటర్న్లో మళ్ళీ ఈ రోడ్ మీదకి వస్తానని నేను ఐడియా లేదు. సో ఐ థాట్ ఆఫ్ ఫస్ట్ గంగోత్రి ఈజ్ లైక్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ రోడ్ ఐ అగ్రీ దట్ ది గంగోత్రి ట్రిప్ ఈస్ వర్త్. ఏమున్నాయి దీనిది. ఓ మై గాడ్, ఇవి ఎస్పెషల్గా మౌంటైన్ టెరైన్స్లో పెరిగే గొర్రెలు అనుకుంటా. ఇవి ఆపుకోవడం బెటర్. కిడ్ దిస్ మ్యాన్, దిస్ ఈజ్ నాట్ ద సెక్సీ. ఐ జస్ట్ కేమ్ డౌన్. కింది నుంచి ఇట్లా పైకి ఎక్కా. ఇంకో ఇట్లా ఎక్కాలి అక్కడ దాకా. అక్కడ ఏదో టవర్ కనిపిస్తుంది చూడు, అక్కడికి వెళ్ళాలంట. లిటరలీ ఐఎమ్ క్లైంబింగ్ ద మౌంటైన్. లుక్ ఎట్ ది స్ట్రైట్ చూడండి ఎట్లున్నాయో కొండలు. ఈ ఒక్కొక్క కొండకి రోడ్ ఉంది అన్నట్టు. చూడండి అక్కడ మీకు కనిపిస్తుందా, కిందకి రోడ్ అట్లా స్నేక్ లాగా కనిపిస్తుంది. అక్కడ వైట్ కార్ ఒకటి ఉంది. సో అట్లా ఒక్కొక్క కొండకి కనెక్ట్ చేసుకొని ఇట్లా రోడ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క కొండని మనం దాటుతాం. లిటరలీ వీఆర్ డ్రైవింగ్ త్రూ ద మౌంటైన్స్. దిస్ ఈస్ జస్ట్ లైక్ అమేజింగ్. నాకైతే చాలా బాగా నచ్చింది అండి ఈ రైడ్ మాత్రం. గంగోత్రి ఈజ్ ద బెస్ట్ చాయిస్ దట్ ఐవ్ టేకన్ ఫర్ ద ఫస్ట్ టైం, ఫస్ట్ రైడ్లో. ఎంత బాగుంది తెలుసా. ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది, అరౌండ్ 12:15, అండ్ స్టిల్ అక్కడ ఫాగ్ చూడండి ఎంత బాగుందో. ఇది ఒక్కటే ఇక్కడ లారీ, మిలిటరీ వెహికల్ ఇది ఒక్కటే పడుతుంది. ఇంకా ఆపోజిట్ ఓవర్టేక్ చేయడానికి చాలా కష్టం. ఇంకా ఇట్లానే వెళ్ళాల్సింది మెల్లగా. బట్ 4-wheeler నడిపించడం ఇక్కడ ఇట్స్ గ్రేట్. ఐ మీన్ హెవీ వెహికల్స్. వాట్, నేను ఆల్మోస్ట్ ఒక 5 kilometers నుంచి అనుకుంటా నా ఇంజన్ ఆఫ్ చేసిన. చూసుకోండి, నథింగ్. 5 kilometers నుంచి వెళ్తానే ఉంది బండి కిందకి. ఎందుకు ఫ్యూయల్ తక్కువ ఉంది, రిస్క్ ఎందుకు, మళ్ళీ ఎందుకు బండి ఆన్ చేసుకొని వెళ్ళడం, ఎట్లయినా కొండనే దిగుతున్నాము. సో ఆబ్వియస్లీ అసలు 5-6 kilometers అనుకుంటా పైనుంచి. కంప్లీట్లీ ఐ వాజ్ జస్ట్ టర్న్డ్ ఆఫ్ మై బైక్. దిస్ ఇస్ గ్లోయింగ్ లైక్ దిస్. ఒక ఏమంటారు, ఒక 1/2 లీటర్ పెట్రోల్ బచాయించవచ్చు. ఆ 1/2 లీటర్ నాకు ఇంకో 5-6 kilometers పైకి ఎక్కడానికి యూజ్ అవుతుంది. సో దట్ ఐ విల్ ఫైండ్ అ పెట్రోల్ బంక్. గంగోత్రి ఇంకా 25 kilometers ఏమో ఉంది. బట్ ఇక్కడ పెట్రోల్ దొరకదు అంటున్నారు. అంత బ్లాక్లో అమ్ముతారంట ఇక్కడ. పెట్రోల్ బంక్స్ ఉండాయంట, గంగోత్రికి పోయినా ఉండాయంట. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా భయ్. कितना लीटर कितना 110 हाँ 110 इधर आसपास कहाँ है पेट्रोल पंप्स? उत्तरकाशी कितना दूर यहाँ से? हाँ 70 किलोमीटर 70 इधर से स्ट्रेट इस तरफ है? इस तरफ से आए हो? हाँ इस तरफ से आया. सो 70 किलोमीटर. हाँ गंगोत्री जाना है मुझे. कैमरा बंद कर दो. नहीं कोई प्रॉब्लम, मैं हैदराबाद से हूँ. ठीक है. నెక్స్ట్ 70 kilometers దాకా పెట్రోల్ బంక్ లేదంట. షిట్, హ్యాడ్ టు బై పెట్రోల్ బంక్ బ్లాక్ మే. దిస్ ఇస్ సో డ్యామ్. ఫుల్ ట్యాంక్ చేపించినా నేను మళ్ళీ రిటర్న్ రావడానికి నాకు పెట్రోల్ కంపల్సరీ అవసరమే. లేదు ఫుల్ ట్యాంక్ చేపిస్తే సరిపోయేది మనకు.
వస్తున్నాడు చూడు మంచిగా అలా కెమెరా బంద్ చేయబట్టున్నారు. 7 kilometers దూరంలో ఉన్నాం గంగోత్రికి, అంతే. ఆల్మోస్ట్ రీచ్డ్. హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. దిస్ ఇస్ శ్రీకాంత్ హియర్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను. వచ్చేసి అయితే 2 hours అవుతుంది వచ్చి. ఐ థింక్ మీకు వాటర్ ఫ్లోయింగ్ సౌండ్ వినబడవచ్చు, బికాజ్ మనకి గంగమ్మ తల్లి వెనుకనే ఉంది, ఆ పక్కన టెంపుల్ అది వైట్ది. సో ఇప్పుడు జస్ట్ అట్లా టెంపుల్కి వెళ్ళి నార్మల్గా చూస్తాను. ఇప్పుడు ఓపెన్ ఉంటుందంట, బట్ లోపల పంపించారంట. ఓపెన్ ఇన్ ద సెన్స్ డోర్స్ క్లోజ్డ్ ఉంటాయి, బయటికి వెళ్ళి జస్ట్ ఒకసారి చూసి వద్దామని. బికాస్ ఇప్పుడు టైం వచ్చి 3:30 అవుతుంది టైం ఇప్పుడు. అండ్ ఏంటో తెలియదు, సడన్గా వెదర్ చాలా చేంజ్ అయిపోయింది. ఇక్కడ చాలా చల్లగా ఉంది, అండ్ ఇప్పుడు మళ్ళీ కొంచెం మామూలుగానే అనిపిస్తుంది. ఇప్పటిదాకైతే రూమ్లో ఉంటాం కదా, చాలా చల్ల. స్నానం చేస్తే నాకు లిటరల్లీ అవ షివరింగ్. సో గుడ్, అట్లా ఒక రౌండ్ వేసాం. బట్ 7 o'clockకి హారతి ఉంటుందంట, అది ఇంపార్టెంట్. హారతి టైంకి మంచిగా రెడీ అయిపోయి దర్శనం చేసుకొని వస్తాం. బట్ ఇప్పుడు ఒక రౌండ్ వేసి వస్తే అట్లా చూపిస్తాను నీకు సైట్ సీయింగ్ లాంటిది గంగోత్రి. లిటరల్లీ యార్ ఇక్కడ ఎంటైర్ గంగోత్రిలో ఒక 100 మంది ఉండొచ్చు. అన్ని హోటల్స్ అండ్ అన్నీ ఏమంటారు రెస్టారెంట్స్ అయినా షాపింగ్స్ ఉంటాయి కదా, షాపింగ్ అవుట్లెట్స్, అవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. బట్ బాగుంది, బట్ గుడ్. ఎందుకంటే కోవిడ్ కదా, సో అందరూ ఎవరు రారు కోవిడ్ టైంలో, ఎక్కువ రారు. అండ్ వాళ్ళకు కూడా సేల్ అవ్వదు. సో ఇక్కడ ఉంటే బిజినెస్ చేసుకునే వాళ్ళంతా కూడా సో ఖాళీ చేసుకుని వెళ్ళిపోయినట్టున్నారు వాళ్ళ ఇంట్లోకి. మళ్ళీ నాన్ లోకల్స్ ఏమో లేకపోతే ఏంటో. సో ఇట్లా వెళ్ళాలి మనం. ఇట్లా వెళ్ళి అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుందా, ఆ బ్రిడ్జ్ మీద కూడా వెళ్ళాలి. సరే వెళ్దాం, నడుచుకుంటూ వెళ్దాం. బండి మీద వస్తుంది, నాకు కూడా అట్లా వాక్ చేయాలని. ఆ పైన చూడండి ఒకసారి, మొత్తం బాగా 2 టైం వచ్చేసి 3:30. బట్ ఈ టైంలో కూడా ఎట్లుందంటే సాయంత్రం 6 అవుతుంది కదా, 6 o'clock ఎట్లుంటుంది అట్లా. వెదర్ బాగుంది. ఐ థింక్ నాకు రూమ్లో ఉంటే ఎక్కువ చల్లగా అనిపించింది, బయటకు వచ్చాక మరీ అంత చల్లగా అనిపించట్లేదు. ఇదే బ్రిడ్జ్ నేను చెప్పాను. బండి మీద ఇట్లా వచ్చుకుంటే ఫోటో దిగాలి, మస్తు ఉంటుంది. నైస్. వాటర్ కొంచెం మడ్డి ఉంది, మడ్డి వాటర్ అంటే వర్షాలు పడితే ఫ్లడ్స్ వస్తే వాటర్ వెళ్తే ఆ కలర్లో ఉంది. ఎప్పుడు ఇట్లానే ఉంటుందేమో ఇక్కడ. మాస్క్ కంపల్సరీ, ఎందుకంటే దో దేర్ ఆర్ నాట్ మెనీ పీపుల్ అరౌండ్, బట్ స్టిల్ ఇట్స్ గుడ్. ఆల్సో కొంచెం చలి పెడుతుంది, ఇది అడ్డం పెట్టుకుంటే కనీసం కోల్డ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటాయి. ఇవన్నీ షాపింగ్ అవుట్లెట్స్ అండి. నార్మల్ టైంలో అయితే తను ఒక్కడిది ఓపెన్ ఉంది, బట్ నార్మల్ టైంలో అయితే జాతరలు ఉంటాయి కదా మన సైడ్, ఎగ్జిబిషన్ టైప్లో అట్లా మొత్తం ఓపెన్ ఉంటే జనాలు ఇట్లా వెళ్తూనే ఉంటారు. బట్ సి టుడే ఇట్స్ అవర్ ఓన్ డే. ఓకే హియర్ ఇట్స్ నో బడీ అరౌండ్. ఇక్కడ అమ్మేటోళ్ళే లోకల్ పీపుల్ కొందరు ఉన్నారు. ఏంటో తెలియదు, ఒక కైండ్ ఆఫ్ వైబ్స్ వస్తాయి నాకు ఇక్కడికి వస్తే, ఒక కైండ్ ఆఫ్ పీస్ఫుల్నెస్ అండ్ ఆల్. ఇక్కడ చూడండి గంగ. ఓ మై గాడ్, ఐ థింక్ దిగడం అస్సలు కరెక్ట్ కాదేమో, జారుతుంది. అమ్మో, ఆ సౌండ్కే భయం వేస్తుంది లిటరల్లీ. కాలు కడుక్కున్నా సార్. ఎంత చల్లగా ఉంటుంది తెలుసా. ఓ మై గాడ్, ఫ్రీజింగ్ కోల్డ్. సమ్ స్కేర్డ్, ఐమ్ సారీ. అమ్మా, అసలు హిమాలయస్ నుంచి వస్తుందా ఏంటి గంగమ్మ? ఇలా లిటరల్లీ ఒక్కసారి డెప్ చేసామంటే ఆ షివరింగ్కే ఆడ అయిపోతాడు. లిటరల్లీ చాలా చల్లగా ఉంది.
అసలు చార్ధామ్ అని పెట్టిర్రు. యాక్చువల్లీ రెగ్యులర్ టైంలో అయితే చాలా హెవీ క్రౌడ్ ఉండొచ్చు యాక్చువల్లీ యూనో ఈ చార్ధామ్ సీజన్ టైంలో అయితే. బట్ లక్కీలీ బికాస్ ది రీజన్ వై నేను వచ్చింది కూడా నెక్స్ట్ ఇయర్ రావచ్చు. బట్ హెవీ క్రౌడ్ ఉంటుంది. బ్లాగ్ చేయడానికైనా షూట్ చేయడానికైనా అంత కంఫర్ట్గా ఉండదు. అన్నీ దొరకవు, హోటల్స్ అయినా రిస్క్. ఇప్పుడైతే చూడు మన నాపేటోడు ఎవరు లేడు. సో ఇట్స్ బెస్ట్ టైమ్ టు షో సంథింగ్ రైట్ మన తెలుగు వాళ్ళకి, ఎస్పెషల్లీ మన వాళ్ళకి. ఇదే మెయిన్ మందిర్, అక్కడ దాకా వెళ్ళేద్దాం. బా ఎంత బాగుంది లోపల. शाम में आरती है 7 बजे. 2-3-4 हज़ार तब भी आता है. आज मैं 2 लोग देखा मेरे अलावा और मैं गया. शाम में कितने इस बार आते तो कोविड-19 के चक्कर में कोई चक्कर नहीं में आया. पूरा दुकान भी क्लोज हो गया ना इधर. क्लोज खोला ही नहीं है अभी, खुला ही ओपन ही नहीं नहीं किया. ये लोग कहाँ रहते? शायद नॉन लोकल वाला लोग हैं इधर, उत्तरकाशी के आसपास. उत्तरकाशी का आसपास है. सो आदि मैटर. ओम वेदांतनाथाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्मा प्रचोदयात्. ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्. ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो यमुना प्रचोदयात्. ओम तिरुपतिगामिनीस्य विद्महे विष्णुस्वरूपिणी च धीमहि तन्नो गंगा प्रचोदयात्. ओम अंजनीसुताय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमन्ता प्रचोदयात्. ओम सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणी नमस्तुते. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. नाना सुगन्ध पुष्पाणि यथा कालो भवानि च पुष्पाञ्जलिमया दत्तां ज्ञानां परमेश्वरि. ओम जयतीर्थानि प्रचरन्ति सिंहा अस्ति. राजा भगीरथ महाराज की जय. ओम हरि ओम हरि ओम हरि राम राम निकसता सहस्रे परिवृतामिहन्ति स्वचन्नं विमलवपुषो नन्दनवनं नमन्तं यन्तं तदपि च न जाने श्रुतिमहो न जावानम्. इसमें चढ़ाना है, इसमें डालना है. जटाधारी कंठे भुजगपति हारी पशुपति कपाली भूतेश भजसी जगदीशे कपाना प्रेक्षा शशिमुखी सुखेक्षा पीना पुनः अपास्त्वं जननी जननं यातु मामे दृढाणि रुद्राणि शिव शिव भवानी. ఆల్రైట్ హాయ్, ఎలా చూసారు దర్శనం, హారతి? ఫస్ట్ థింగ్ ఐ డోంట్ నో, నేను కొంచెం ఎగ్జాక్ట్ టైంకి వచ్చా. ఐ థింక్ 2-3 minutes లేటే అనుకోండి. సో హరిహరిలో కొంచెం అలా అలా ఫోటోస్ తీసా, కొంచెం బాగా రాకపోతే ప్లీజ్ టు అడ్జస్ట్. ఐ థింక్ ఐ టుక్ ది హారతి, నేను అన్ని జూమ్ చేసి చూపించాను. అండ్ ఇదే అండి గంగోత్రి. అండ్ ఎస్పెషల్లీ ఈ చార్ధామ్లో ఎవ్రీ ఈవినింగ్ వాళ్ళు హారతి తీసుకుంటారు. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టాస్క్ విచ్ వీ హ్యావ్ టు అటెండ్. సో ఐ వాంటెడ్ టు షో దిస్ అండ్ ఐ షోన్ ఇట్. హోప్ యూ లైక్ ఇట్. చూసారనుకుంటా, నచ్చింది అనుకుంటా. అట్లీస్ట్ వర్చువల్గానే దర్శనం చూపించాను మీకు. అండ్ అంతే అండి, this is the vlog about Gangotri and the temple and the Harati. And that's it, and stay safe. Don't go anywhere. There is a lot of things happening out there, COVID-19 and all. So just be safe, and I'll see you later in the next video. Bye bye.